జలుబు తలనొప్పి ఒళ్ళనొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్. మీ కుటుంబ ఆరోగ్య రక్ష. బీఆర్టీయూ క్యాలెండర్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చారు. కేటీఆర్తో భేటీ అయ్యారు. ఆయన చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. మా సమస్యలు ఉన్నాయి, పరిష్కరించాలి అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1 ఇయర్ కంప్లీట్ అయింది. కార్మిక సమస్యలపైన ఇక యుద్ధం చేస్తామంటున్నారు. ప్రతి 15 రోజులకు ఒక్కసారి పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయంటూ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. బీఆర్టీయూకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. చాలామంది కార్మికులు ఉన్నారు. ఈ సమస్యల పరిష్కారం ప్రభుత్వం దిశ చూపెట్టాలి, వెంటనే పరిష్కారం చేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం. ఏమేమి ఉన్నాయి కార్మిక సమస్యలు? మీ పేరేంటి, ఏం చెప్తారు? నా పేరు చిగుల శ్రీనివాస్ కుర్మ. నేను కార్మిక బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు హామీలు ఇచ్చి కేసీఆర్ గారు ఏదైతే చేశారో దాన్ని మేము డెవలప్ చేస్తాం, ఇంకిత ఆయన ఇచ్చిన దానికంటే మెరుగుగా మీ జీతాలు ఇస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండు, అధికారంలోకి వచ్చిండు. కార్మిక వర్గం అంటేనే జీతం పెంచుతామంటే నమ్మే గుణం. మీకు కార్మికులకు మేము చూసుకుంటాం. ఇక్కడ ఏదైతే కేసీఆర్ గారు ఇప్పుడు 12,000 ఇస్తూ ఉన్నారో, 15 ఇస్తూ ఉన్నారో దాన్ని రెట్టింపు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన దాన్ని కార్మికులుగా ఆశపడ్డం. రేవంత్ రెడ్డి గారికి కార్మిక వర్గం మొత్తం సపోర్ట్ చేసింది, ఓట్లు వేసినాం. ఇప్పుడు ఇవ్వమని చెప్పి సంవత్సరం కాలం నుంచి అడిగితే ఏ ఒక్క వర్గానికి కూడా ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండా ప్రతిసారి ధర్నాలు రాస్తారోకాలకే పరిమితం చేస్తూ ఉన్నారు. ఆశాలు, అంగన్వాడీలు, ఇప్పుడున్న సంబంధిత సిస్టర్సు, డాక్టర్సు, నర్సులు ఎక్కడ పోయినా ఏ రంగానికి పోయినా అనుకున్న హామీ మాత్రం నెరవేరలేదు. కాబట్టి అవన్నీ తక్షణం నువ్వు ఇచ్చిన హామీలు, ప్రామిసెస్ ఏవైతున్నాయో కార్మిక వర్గానికి ఏదైతే హామీస్ ఇచ్చినావో అవన్నీ ఫుల్ఫిల్ చేయాలని మాత్రం బీఆర్టీయూ తరఫున మేము ముఖ్యమంత్రి గారిని కోరుతాం. నిజంగానే ఓట్లు వేసారా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి? ఎందుకు వేసారు మరి? బీఆర్ఎస్ని కాదని కాంగ్రెస్కి ఎందుకు వేసారు? మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్ దగ్గరికి ఎందుకు వచ్చారు? బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో చేసిన దానికంటే ఉదాహరణకు చెప్పాలంటే ప్రతిదీ ఇప్పుడు మేనిఫెస్టో తీసుకుంటే కేసీఆర్ గారేమో ఆయన ఏదైతే చేయగలుగుతుండో అంతే చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు దానికి రెట్టింపు చెప్పిండు. ఏదైనా ఈయన 10,000 ఇస్తే 15,000 రైతు బంధు అన్నాడు. ఇది 2,000 పింఛన్ ఇస్తుంటే 4,000 అన్నాడు. తులం లక్ష అంటే బంగారం ఇంకో తులం లక్ష అన్నాడు. అట్లా ఈ అవ్వాతాతలు ఇట్లా ప్రతి ఒక్కరికి అన్ని వర్గాలకు కూడా డబల్ చేస్తాను, ఇంటికి 2 పింఛన్లు ఇస్తా అన్నాడు. ఇట్లా వస్తుంటే కొన్ని చెప్పిండు. లేబర్కి వచ్చే వరకు కూడా అట్లనే చెప్పిండు. మీకు కేసీఆర్ అట్లా నమ్మారు మీరు? అంత నమ్మవలసి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఏంది అంటే మీకున్న ఇబ్బందులు ఏంది, ప్రధాన సమస్యలు ఏంటి? మాకు జీతాలు పెంచడం సమస్యలు పరిష్కారం. ఎంతమంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా? మొత్తం లేబర్ అంతా రాష్ట్రమేగా, గవర్నమెంట్ ఉద్యోగాలు మిగతాలంతా కార్మికులేగా. ఇప్పుడు సఫాయి కార్మికులు కావచ్చు, ఇప్పుడు ఇంతవరకు సంవత్సరం అయింది, వాళ్ళకు ₹1 పెంచింది లేదు. మున్సిపల్ కార్మికులకు, వాటర్ వర్క్స్ కార్మికులకు, ఆశాలకు, అంగన్వాడీలకు, టీచర్లకు, హోంగార్డులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, మా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఏ దాంట్లోనైనా పలానా వాళ్ళకు నేను ఈ విధంగా జీతం పెంచేసినా మీరు ఉండండి అనేది లేదు. ఇంతవరకు ఎక్కడ కూడా అట్లా సిచ్యువేషన్ లేదు, అది కనిపిస్తలేదు కూడా. అందుకని అందరం ఆందోళన చెంది ఇంకెప్పుడు ఇస్తాడు అడుగుదాం పదా అని చెప్పేసి మాత్రం ఇవాళ కేటీఆర్ గారు ఏమన్నారు, ప్రతిదీ ఆయన ఏ హామీ ఇచ్చిండు దాన్ని ఇంతవరకు ఏది అమలు చేయలేదు. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అమలు చేయని దాని మీద మనం పార్టీ తరఫున, మీ కార్మిక విభాగం తరఫున పోరాడదాం. 15 రోజులకు ఒకసారి సమీక్ష పెట్టుకొని ఇవన్నీ మనం ముందు వేసుకొని దాని గురించి ప్రభుత్వాన్ని నిలదీద్దాం, అవి ఇచ్చేంతవరకు పోరాడదాం అనేది మాత్రం కేటీఆర్ గారు మనకు ఇవాళ నిర్దేశం చేశారు. రాష్ట్రంలో పాలన కుంటుబడింది అంటారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిపోయింది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. నిజంగా అట్లుందా? మీరు గమనిస్తారా కార్మిక సంఘాలు? ఏం జరిగింది అట్లా? నేను కార్మికున్నే, నాకు జాగా ఉండే, ఒక 4 ఎకరాలు ఉండే. గతంలో అమ్ముకుంటే, అర్ధ ఎకరం అమ్ముకుంటే నాకు 50 లక్షలు వస్తుంటే ఓ బిడ్డ పెళ్లి చేసినాం, లేకపోతే కట్నం కింద ఇచ్చుకున్నాం. ఇప్పుడు అదే పెళ్లి చేసుకుందాం అని పోతే ఎకరం అమ్మితే కూడా 50 లక్షలు రాని పరిస్థితి. ఏమైంది? అంత పడిపోయినాయి. అంతమందికి ఎట్లా పెరిగింది? అప్పుడు పెరిగినాయి. ప్రభుత్వం మీద, ప్రభుత్వం చేస్తున్న కేసీఆర్ మీద, కేసీఆర్ చేసిన విధాల మీద బయట ఉండి డెవలప్మెంట్ చాలా వచ్చినాయి. కొనేవాళ్ళు కూడా కొన్నారు ధైర్యంగా. ఇప్పుడు కొనలేకపోతున్నారు, ఆ రేట్లు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ఏమైద్దో ఏ క్షణాన్ని ఏమైద్దో, ఈడ పెడితే పెట్టుబడులు ఎక్కడ వస్తాయని చెప్పేసి పెట్టుబడులు వెనుకపోయినా అమ్మితే కొనేటోళ్ళు కరువయ్యారు. అది కొనేవాడు కరువయ్యే వరకల్లా ఇష్టం వాళ్ళు ఎంత అడిగితే అంతకు ఇవ్వవలసిన పరిస్థితి అవసరం వస్తే. కానీ అట్లా లేకుండా అప్పుడు డిమాండ్ ఉండే, ప్లాట్లకు కానీ, ఇండ్లకు కానీ, ల్యాండ్లకు కానీ ప్రతి ఒక్కరికి డిమాండ్ ఉండే. ఇప్పుడు ఏది లేదు. ఎవ్వరు ఏ ఇంటికి పోయి అడిగినా చెప్తారు ఈ విషయం. సాక్షాత్ మా మల్లారెడ్డి గారు అసెంబ్లీలోనే చెప్పిండు. అప్పుడు అంతుండే, ఇప్పుడు ఇట్లా అయింది, కొనేటోడే లేడు. పెళ్ళి ఎట్లా పెరిగింది? అప్పుడు కేసీఆర్ గారు 2014లో తెలంగాణ రాకముందుకు 2 లక్షల రూపాయలు, ₹1,00,000 ఉన్న ల్యాండ్ ధర నాది యాదగిరిగుట్ట దగ్గర, సైదాపురం, సాద్వేలి, గౌరాయపల్లి
ఈ చుట్టూ ప్రాంతాలలో మా ఏరియా అక్కడ ఇప్పుడు గుట్ట అభివృద్ధి కానివ్వండి, దాన్ని చేసే డెవలప్మెంట్స్ చూసి ఇక్కడ కొనుక్కుంటే మనకు ల్యాండ్ ఇంకా పెరుగుద్ది అని కొంత పెద్దబాట్లు వచ్చి మా దగ్గర కొనుక్కురు. ఒక ఎకరా మొన్న 2023 డిసెంబర్ వరకు 10 కోటి రూపాయలు అయింది. మాకు 2 లక్షల రూపాయలకు ఉన్న వాల్యూ 10 ఇయర్స్లో కోటి రూపాయలు అయింది. ఇవాళ కోటి కాసా ఈ సంవత్సరం లోపల 30 లక్షలు దిగిపోయింది. అప్పుడు కోటి అమ్మిన జాగా ఇప్పుడు 70 అమ్ముతలేదు, 70 కాదు కదా 60 కూడా అమ్ముతలేదు. సంవత్సర కాలంలో ఇంత దిగిపోయింది. ఇంకా 4 ఏళ్ల పరిస్థితి ఏందో అని అందరు ఎక్కడక్కడ బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఇట్లా జరిగింది? కొంతమంది అప్పుడే అమ్ముకుంటే కోటి అని వచ్చి ఇప్పుడు అమ్మితే 30 కదా. 5,000 రూపాయలకు ఆశపడి రైతు బంధు 5,000 ఎక్కిస్తాడంటే ఆశపడి, 2,000 పింఛన్ ఎక్కిస్తాడంటే ఆశపడి ఈయనకు ఓటేస్తే ఈయన రాగానే ఒక్కొక్క ఎకరానికి 30 దిగిపోయినాయి, 35 దిగిపోయినాయి. 101% ఎవరిని అడిగినా చెప్తారు. అది మలాపురంలో మా హైదరాబాద్లో ప్లాట్ల వాల్యూ అయినా అంతే, లేకపోతే ఇక్కడ వచ్చి ల్యాండ్ అయినా అంతే. గతంలో ఇప్పుడు సడన్గా తగ్గడానికి రీజన్ ఏంది? రియల్ ఎస్టేట్ సడన్గా తగ్గిపోవడానికి కారణం నేనేమంటున్నా, అప్పుడు కేసీఆర్ అభివృద్ధి చూసి, కేసీఆర్ చేస్తున్న పని విధానాన్ని బట్టి గుట్టకు యాదగిరిగుట్ట ఎగ్జాంపుల్, యాదగిరిగుట్ట ఉంది. గుట్టకు ఆయన 6 నెలలకోసారి సమీక్షకు పోయేది, డెవలప్మెంట్ గురించి పోయేది. ఆయన ఒక్కసారి గుట్టకు పోతే 5 లక్షలకు ఎకరానికి పెరిగింది, వాల్యూ పెరిగింది. ఆయన పోవడంతో వాల్యూ పెరిగింది. అట్లా 10 సార్లు పోయే వరకాలు 15, 50 లక్షలు పెరిగింది. దాని అంచనా దాదాపు కోటి రూపాయలకు పోయింది. ఇవాళ ఆ కోటి కాస్త ఈ సంవత్సర కాలంలో కేసీఆర్ గారు లేరు, ఆయన భరోసా లేదు, బాధ్యత లేదు. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, దాని గురించి ఎట్లా అంటే ఒక మాట చెప్తలేరు. మీరు ఉండండి నేను డెవలప్ చేస్తానంటే అదేమని ఉంటుంది. కేసీఆర్ వచ్చినప్పుడు రేటు పెరిగింది అంటారు, 5 లక్షలు ఒకసారి వచ్చినప్పుడల్లా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వచ్చింది మన యాదగిరిగుట్ట 30 లక్షలు దిగిపోయింది. మరి ఆయన రాగానే 30 లక్షలు దిగిపోయింది. గుట్టకు సందర్శనకు ఒకటిసారి వచ్చిండు, మొన్న 6 నెలలకు 9 నెలలకు వచ్చినట్టున్నాడు. 6 నెలల 9 నెలల కాలంలో 30 లక్షలు దిగిపోయింది ఎకరం మీద రేటు. ఎందుకు అంటే నమ్మకం లేదా? ఎందుకు దిగింది? ఈయన ఎందుకో మరి ఈయన ఉన్నాడుగా, ఈయన పాలన, ఈయన ఉద్దేశాలు, రేటు దిగిపోయింది. దానికి మనం ఏం చేస్తాం? దాని గురించి ఏం అనలేని పరిస్థితి. అది అందరు ప్రతి ఒక్క రైతు బాధపడుతున్నాడు. 5,000లకు ఆశపడితే 30 లక్షలు వాయ కదా మన అనేది బాధలు ఉన్నాం. ఇంకోటి RRR ఆయన ఇష్టం వచ్చినట్టు మారుస్తారు, ఎక్కడే పోతుందో తెలియదు, ఆయన ఎంత ఇస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఊర్లో మొత్తం గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. ఊర్లో పండి గతంలో ఊర్లే ఈయనని గెలిపించినాయి, ఊర్లలో ఈయన ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ ఇలా అదీష్పేట గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఇదేదో ఏమో తెచ్చాను, హైడ్రా పేరు తెచ్చి ఇక్కడ కూడా పోయినాయి. ఇంతో అంత ఇక్కడ నీళ్ళు కొనుక్కొని కట్టుకొని ఉందామంటే అది కూడా పోయింది. ఇక్కడ హైడ్రా పేరు మీద ఇక్కడ హైదరాబాద్లో కూడా రేట్లు పడిపోయినాయి. ఇది జగమెరిగిన సత్యం. దాని మీద దృష్టి పెట్టమంటున్నాం, అభివృద్ధిలో దృష్టి పెట్టమంటున్నాం, డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టమంటున్నాం, పూర్వవైభవం తీసుకురామని, అంతకంటే మంచి పాలన చేయమంటున్నాం రేవంత్ గారిని. ఏం చేయబోతా ఉన్నారు? కేటీఆర్ ఏం చెప్పిండు మీకు ఇందాక? నెక్స్ట్ ఏం చేయబోతా ఉన్నారు? కార్మిక సంఘాలన్నీ కూడా, కార్మిక సంఘాలం అందరం కూడా దాదాపుగా మేము చేసేది ఒకటే, ఆయన ఏమైతే హామీలు ఇచ్చిండు, ఏమి ఎక్కడైతే పెంచుతా అన్నాడు అవన్నీ పెంచమంటున్నాం. పెంచకపోతే ఎవరికైతే పెంచలేదు వాళ్ళ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున అనుబంధంగా పోరాడదాం, దాని గురించి చర్చ చేద్దాం. మీకు నేను నిర్దేశం అనేది చేసిండు కేటీఆర్. ఆయన పిలుపుని పాటిస్తాం 100%. ఇది ఏదైతే అన్యాయాలు జరుగుతారో వీటి మీద మాత్రం పోరాడతాం. ఇంకా ఎవరైనా మాట్లాడుతున్నా ఇట్లా ఏమనిపిస్తుంది? అనిపించుడు ముఖ్యంగా ఏమనిపించుడు అంటే, ఈ సంవత్సర కాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీ పేరు మీద ఏదైతే 6 హామీలు ఇచ్చి 13 హామీలు అంటే 6 గ్యారంటీలలో 13 హామీలు, 13 హామీలలో మరి ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా 100% అమలు పరిచిన కారణాలు లేవు. సో దాని గురించి ప్రజలలో వ్యతిరేకత వస్తుంది. కార్మిక లోకం ఏమనుకుంటుంది? ఎన్ని లక్షల మంది ఉన్నారు? అన్ని విభాగాల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఉన్నటువంటి కార్మికులు ఎంతమంది? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాలలో, అన్ని విభాగాలలో, సంఘటిత అసంఘటిత రంగాలలో కలిపి దాదాపుగా 10 లక్షలకు పైచిలకు కార్మికులు ఉంటారు. వివిధ రంగాలలో కార్మికులకు కూడా మరి సంక్షేమ పరంగా ఇప్పుడు ఆటో కార్మికులు ఉన్నారు, ఆటో కార్మికులకు భరోసా అన్నారు 10,000 అని చెప్పిర్రు. మరి అదేవిధంగా ఈ ఇచ్చిన హామీలలో రైతు భరోసా, మరి ప్రతి మహిళకి 2,500, అదేవిధంగా విద్యా భరోసా, ఇలాంటి రకరకాల హామీలు ఇచ్చి మరి ఎన్నికలు అయిన తర్వాత మరి ఎటువంటి హామీలు నోచుకునే పరిస్థితి ఉంది. ఇవాళ రైతు భరోసా కూడా మరి రెట్టింపు చేస్తామన్నారు. అదేవిధంగా మరి రైతు బంధు అది కూడా పెంచుతామన్నారు. వృద్ధులకు పింఛన్లు రెట్టింపు చేస్తామన్నారు. ఎక్కడ ఉన్నది? ఎక్కడ లేదు కదా. ఉన్న పింఛన్లే గతంలో చూస్తే మనము జనవరి పింఛన్ ఏప్రిల్ నెలలో రావడం జరిగింది. అంటే ఒక నెల ఆపి 5వ నెలకు అప్పుడు మరి గత ప్రభుత్వం చెప్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తే అప్పుడు 2 నెలల పెన్షన్ కలిపి ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ప్రతి ఒక్క కార్మికుడు ఇవాళ బాధగా ఉన్నాడు, ప్రతి ఒక్కళ్ళు ప్రజలు కూడా బాధగా ఉన్నారు, రైతులు కూడా బాధలో ఉన్నారు. సో అందుకని చెప్పేసి
కేటీఆర్ గారు దాని గురించి దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలు సరిగా అమలు చేస్తే ఏం ఇబ్బంది లేదు. ఒకవేళ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మరి బీఆర్టీ తరఫున మనం కూడా కార్యాచరణ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇదే పోరాటం చేస్తారా? నెక్స్ట్ మీరు ఒకవేళ ఇచ్చిన హామీలు కనుక అమలు చేయకపోతే ముందు ఏమైనా చేయబోతారా? పోరాటం చేయబోతారా? ఏంటండి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే పోరాటం చేస్తారా? చేస్తామండి, తప్పకుండా చేస్తాము. ఎట్లా చేయబోతారు? ఒత్తిడి ఎట్లా తీసుకొస్తారు? ఉన్న రోజులు ఓపిక పడతాం, లేదంటే రాష్ట్ర కానీ పరీక్షలో మా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చి పోటీ చేస్తాం. నిజంగా ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నట్టే ఉందా రాష్ట్రంలో పాలన? ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి? కాంగ్రెస్ మీద అయితే నమ్మకం లేకుండా పోయింది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఇచ్చిన హామీ లేదు, ఒక్కటి కూడా నెరవేరలేదు. దానివల్ల నమ్మకం లేకుండా పోయింది. ఫ్యూచర్ బీఆర్ఎస్ పార్టీని అయినా చేసుకుంటే ఏమైనా అమలు అవుతుంది. మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్నది, 1 year కదా పోయింది. అంటే చూసినాం అది, అంటే 1 year అని నువ్వు చూస్తూనే ఉన్నావు, ఏది కూడా అమలు చేస్తలేరు ఇంతవరకు కూడా. దాని మీద ఉన్న నమ్మకం తొందర పోతుంది. మాకు పబ్లిక్లో నమ్మకం అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఫ్యూచర్లో అయినా మా అన్ని విధాలుగా డెవలప్ కావాలంటే బీఆర్ఎస్ పార్టీ వస్తేనే మాకు నమ్మకమైన అనుకుంటున్నాం. మీరేం చెప్తారు? కొంచెం యువకుల్లాగా ఏం చెప్తారన్న? ఏం పేరు మీ పేరు? అశోక్ నా పేరు. అశోక్. ఎట్లా ఉంది పాలన రాష్ట్రంలో? కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అసలు బాగాలేదు. ఇచ్చిన హామీలు 1-2 తప్ప ఇంతవరకు ఏం నెరవేర్చలేదు. 1 year దాకా కేసీఆర్ గారు టైం ఇచ్చారు. ఇక ఈ సంవత్సరం వరకు కూడా ఇంతవరకు కొన్ని 1-2 తప్ప ఏం నెరవేర్చలేదు. దీని తర్వాత ఫిబ్రవరి లేదంటే శివరాత్రి తర్వాత నుంచి కేసీఆర్ గారి నేతృత్వంలో, కేటీఆర్ గారి నేతృత్వంలో మేము ఖచ్చితంగా ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ ఖచ్చితంగా అడుగుతాం. వాళ్ళ మీద పోరాటం అది యుద్ధం అయితే ఇట్లనే కొనసాగుతుంది. హామీలన్నీ నెరవేరే వరకు 420 హామీలు ఉన్నాయి. 420 హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి. అవగాహన ఉంది మీకు వారు ఇచ్చినటువంటి హామీలు చేయట్లేదు అనేటువంటిది? జనరల్ సాధారణంగా రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడుతుంటారు కదా, కార్మిక లోకానికి అంతా కూడా దీనిపైన పూర్తి అవగాహన ఉందా? పూర్తిగా ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎందుకు లేదు? వాళ్ళకి తెలియదు ఇచ్చేటప్పుడు హామీలు. వాళ్ళు హామీలు ఇచ్చేటప్పుడు నేను బస్సు ఇస్తా అన్నాడు, కరెంటు ఇస్తా అన్నాడు, 4000 పెన్షన్ అన్నాడు. ఊర్లలో ఉన్న వాళ్ళు మాత్రమే కాంగ్రెస్కి వేసారు. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ చూడరు మీరు చుట్టుముట్టు గ్రేటర్ హైదరాబాద్ చుట్టుముట్టం చూడరు. ఎక్కడైనా బ్రిడ్జిలు కానీ అండర్ పాస్లు కానీ ఎంత మంచిగా నేర్చుకొచ్చారు. ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే సీట్ అన్న గెలిచారా కాంగ్రెస్ వాళ్ళు? ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా గెలవలే కదా. ఏమున్నా కానీ ఊళ్ళలో ముసలిళ్ళకి ఏం చెప్పారు అంటే 2500 ఆడోళ్ళకి వేస్తా అని చెప్పారు. అత్త ఉంటే అత్త, కూడా ఉంటే కూడలు అందరికీ వేస్తా అని చెప్పారు. 2000 ఉన్నదా 4000 చేస్తా అని చెప్పారు పెన్షన్. 10,000 ఉన్న రైతు బంధును 15,000 చేస్తా అని చెప్పారు. ఏమాత్రం వేసారు. ఇంకా 2 సార్లు ఇంతవరకు అనే వాళ్ళే 26 తారీఖు నుంచి ఓపెన్ చేస్తా అంటారు. 26 తారీఖు నుంచి చేసేది ఎంతో ఎందుకు? ఒకసారి ఏమో ఐటీ ఉన్న వాళ్ళకి ఏనంటూ ఐటీ కట్టిన వాళ్ళకు కట్టని చెప్తారు. కొంతమందికి ఏమో గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే కట్టని చెప్తారు. ఇవాళ రేపట్లో బస్సు నోనికి, కారు నోనికే కట్ట అంటారు, 5 ఎకరాల పైన నోనికే కట్ట అంటారు. అది వాళ్ళకే అసలు పని చేస్తలేదు. ఇక వాళ్ళకు క్లారిటీ చేసుకొని రేవంత్ రెడ్డి గారా లేకపోతే ఉన్న మంత్రియా ఎవరో నేమకత అనేది చేసుకొని వాళ్ళకు అన్ని ఇంప్లిమెంటేషన్ చేసే వరకు మా పోరాటం అయితే ఇట్నే కొనసాగుతాయి. ఎట్లుంది రాష్ట్రంలో? ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఎట్లుంది? మంచిగా లేదు ఆంటీ. ఎందుకు మంచిగా లేదు? అరే ఉన్నప్పుడు ఇస్తామని ఇచ్చిండ్రు, అన్ని డోకా చేస్తున్నారు. ఏం ఇవ్వలేదా? ఏమి ఇస్తలే. ఏం రాలే నీకు? ఏం రాలే. ఎట్లుంది అనుకుంటున్నా రాష్ట్రంలో పాలన? ఎట్లుంది కాంగ్రెస్? ఇచ్చిన అన్ని ఇస్తే బాగుంటుంది. ఏమి ఇస్తలేదు. ఇప్పుడు రైతు భరోసా అన్నారు, రైతు భయం, అవన్నీ ఏమి వస్తలేవు. రైతు రుణమాఫీ చేసినామంటారు, నెక్స్ట్ రైతు భరోసా ఇస్తామంటారు. అయిన వాళ్ళకి అయినాయి, కాని వాళ్ళకి కాలేవు. కొంతమంది అట్లనే ఉన్నాయి. అట్లా పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఏం చేస్తారు పేదోళ్ళు? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇదే ఇచ్చిన హామీలు ఇస్తే చాలా, అంతే. మాకు పేదోళ్ళకి అంతకు ఎక్కువ ఏం లేదు. ఇది కార్మిక యూనియన్కి సంబంధించినటువంటి బీఆర్టీయూ, భారత రాష్ట్ర యూనియన్కి సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా భారత రాష్ట్ర సమ్మెకి సంబంధించినటువంటి అనుబంధ యూనియన్. డిమాండ్ చేస్తాం, త్వరలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తామంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది, ఇచ్చిన హామీలు అమలు చేయలేనటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కార్మికులంతా కూడా. ఇప్పటి నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి పెద్ద ఎత్తున కార్మిక సంఘాలతో కలిపి కార్యక్రమాలు ఉండబోతూ ఉన్నాయి. ప్రభుత్వం పైన పోరాటం చేయబోతున్నామంటూ బీఆర్టీయూ యూనియన్ లీడర్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు, మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.